పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ఈరోజు దేవుని వాగ్దానము, దేవుని పట్ల భయభక్తులు చూపుట అనగా దుష్టత్వమును అసహ్యించుకొనుటయే. సామెతలు 8వ అధ్యాయం 13వ వచనం. గాస్పెల్ వర్స్ ఆఫ్ ద డే. నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్ము ప్రేమించితిని, మీరు నా ప్రేమయందు నెలకొనియుండుడు. యోహాను 15వ అధ్యాయం 9వ వచనం. క్రీస్తు ప్రభునందు మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం. యేసువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటుదము, మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. త్రిత్వైక సర్వేశ్వరుడు మనకు చేసిన సకల మేళ్లకు వారికి వందనములు అర్పిద్దాం. తండ్రి దేవా, మీకే స్తుతిగణ మహిమ. యేసుదేవా, మీకే స్తుతిగణ మహిమ. ఆత్మదేవా, మీకే స్తుతిగణ మహిమ. త్రియేకదేవా, మీకే స్తుతిగణ మహిమ. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం వచనములు 9 నుండి 11 వరకు. నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్ము ప్రేమించితిని, మీరు నా ప్రేమయందు నెలకొనియుండుడు. నేను నా తండ్రి ఆజ్ఞలను పాటించి ఆయన ప్రేమలో నెలకొనియుండినట్లు మీరును నా ఆజ్ఞలను పాటించినచో నా ప్రేమలో నెలకొనియుందుదురు. నా ఆనందము మీ యందు ఉండవలెననియు మీ ఆనందము పరిపూర్ణము కావలెననియు నేను మీతో ఈ విషయములు చెప్పుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. ప్రార్థించుదము. ఓ క్రీస్తు ప్రభువా, మీ యందు విశ్వాసం కలిగి ఎల్లప్పుడూ మీ యందు నెలకొని ఉండే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభువా. మా కుటుంబాలను ప్రేమతో కట్టుకొనటానికి మీ కృపని ప్రసాదించండి. మా సంఘాలను ప్రేమతత్వంతో నెలకొల్పుకునేలాగా మరియు ప్రేమను పంచుకునేలాగా దయచూపండి ప్రభువా. మీ ప్రేమను ఇతరులకు పంచుటకు మాకు మీ కృపని, సహాయంని, అనుగ్రహాన్ని దయచేయండి. మీ ప్రేమ ఆజ్ఞని చక్కగా పాటించి ప్రభువా, మీ దయను పొందుకొనే, మీ కృపను పొందుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి తండ్రి. మా ఈ ప్రార్థన యేసు శ్రేష్ఠ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. మరియమాత మా కొరకు ప్రార్థించండి.